వెల్కమ్ టు శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో లభిస్తాయి. వీరి యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ గల వారికి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు భీమవరం మాత్రమే కాదు, తాడేపల్లిగూడెంలో కూడా కొత్త స్టోర్ ఓపెన్ చేస్తారు. దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ అవ్వండి. ఈ రోజైతే మనం భీమవరంలో ఉంటున్న హేమలత గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజని చూసేద్దాం పదండి. మొత్తం ఎంట్రన్స్ నుంచి అటు ఇటు గ్రీనరీ మొత్తం కనబడుతుంది. అంటే ఇవి చెరుగ్గాళ్ళ టైపు పెయింటింగ్ వేయించినట్టున్నారు. సో చూడండి, చాలా బాగుంది, మంచి ఐడియా. సో ఇప్పుడైతే మనం హేమలత గారి ఇంటి ముందు ఉన్నాం. చుట్టూ గ్రీనరీగా చాలా బాగుంది. గ్రీనరీ కావాలంటే మనకి మొక్కలే పెంచవలసిన అవసరం లేదు, గ్రీన్ పెయింటింగ్ వేసినా సరిపోద్ది. మొత్తం ఆ ఫీల్ వస్తుంది. సో చాలా బాగుంది. లోపల ఇంకెంత బాగుంటుందో చూద్దాం పదండి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్తే హేమలత గారు. నమస్తే అండి. BCN మీ ఇంటికి ఇన్వైట్ చేశారు, మేము వచ్చేసాం. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎక్స్పెక్ట్ చేశారు మేము వస్తామని? లేదండి. అవునా? ఓకే. వీళ్ళందరూ ఎవరండి? తను మా మరదలండి. ఓకే. వీళ్ళంతా ఫ్రెండ్స్ అండి, మా అపార్ట్మెంట్ లో వాళ్ళు. ఓకే ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు, మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ నండి. మా వారు అడ్వకేట్. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలండి. ఓకే. వాళ్ళు ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇద్దరు ఇంజనీర్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు? పూజలు బాగానే చేస్తాను. ఓకే. టీవీ అది చూస్తూ ఉంటాను. ఓకే. మొత్తం మీరు వేసుకున్నవన్నీ బంగారమేనా? బంగారమేనండి. అంటే ఎప్పుడు ఇలాగే రెడీ అవుతారా? మా కోసం స్పెషల్ గా రెడీ అయ్యారా? మామూలుగా వరలక్ష్మి వ్రతం కదా అని తెచ్చుకుని వేసుకున్నా. రోజు ఇలా ఏం రెడీ అవ్వాలి. బాగుందండి. స్పెషల్ గా అమ్మవారిని మెల్ల వేసుకుని వచ్చారు. ఇదే అండి, ఇది మా మదర్ కొన్నారు. మీ మదర్ కొన్నారు బిఫోర్ లాస్ట్ ఇయర్. అవునా? ఇది మా వారు చేయించారు. ఓకే, సూపర్ అండి, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. ఓకే ఓకే. ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తూ ఉంటాను. ఇదిగో ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వీళ్ళతో కాలక్షేపం అయిపోతుందా? అవునండి. ఏమన్నా తోచకపోతే ఫోన్ చేసి రప్పించుకుంటారా, లేకపోతే అందరూ ఒక చోట గ్యాదర్ అవుతారా? ఫోన్ చేస్తాను, కలుస్తామండి. నేను పెడుతూ ఉంటాను, వాళ్ళు వస్తూ ఉంటారు. అచ్చా అచ్చా. ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారండి? చేస్తూ ఉంటాను. మమ్మీ వాళ్ళది ఏ ఊరండి? మమ్మీ వాళ్ళది గుడివాడ అండి. గుడివాడ. ఓకే. అత్తయ్య గారు ఇక్కడే. ఓకే ఓకే. వంటలు బాగా చేస్తూ ఉంటారండి? బాగానే చేస్తానండి. మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎవరైనా? మా వారు చేస్తారు. ఇంట్లో 3 అబ్బాయిలు, అమ్మాయి. పిల్లలు ఇప్పుడు దగ్గర లేరండి. ఓకే. ఇప్పుడు చిన్న బాబు సెలవులు కానీ వచ్చాడు, కానీ హెల్ప్ చేస్తారు. మా వారు బాగా చేస్తారు. సూపర్. మీరు చేసే వాటిలో మీ వారికి ఇష్టమైన వంట ఏంటి? అన్నీ ఇష్టమేనండి. ఆయనకి నచ్చేవే చేస్తాను. అన్ని ఆయనకి నచ్చేలా చేస్తాను. ఓకే ఓకే, సూపర్ అండి. మీ పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 28 ఏళ్ళు అయిందండి. ఈ 28 ఏళ్లలో మీ మెమరబుల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? పిల్లలు పుట్టినప్పుడు బాగా హ్యాపీగా ఫీల్. ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్ అన్ని ఒకేసారి వచ్చేస్తాయి. ఓకే, సూపర్ అండి. ఒకసారి అందరినీ పరిచయం చేసుకుందామా? అలాగే. ఓకే, చెప్పండి. మా మరదలు రాజేశ్వరి అండి. నమస్తే అండి. తను తేజస్సుని, పక్క ఫ్లాట్ లో ఉంటారు. ఓకే ఓకే. తినే యశోద. నమస్తే. లావణ్య వాళ్ళ యశోద వాళ్ళ అత్తయ్య గారు. నమస్తే అండి. తను విజయదుర్గ మా పక్క ఫ్లాట్. ఓకే. తను సుస్మిత. హాయ్ హాయ్. మీరేం చేస్తూ ఉంటారు? BDS ఫైనల్ ఇయర్ చదువుకుంటున్నారు. ఖాళీ టైం ఏం చేస్తారు? మమ్మీకి హెల్ప్ చేస్తారా? అంటే 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 అది అప్పుడప్పుడు మమ్మీ దగ్గర. ఓకే ఓకే. అంటే మమ్మీ దగ్గర ఉన్నప్పుడు చేస్తాను అప్పుడు. అంటే మీ ఆన్సర్ బట్టి తెలిసిపోతుంది మమ్మీకి హెల్ప్ చేయరు, బంక్ కొడతారు హెల్ప్ లో అని. వంటలు చేయడం వచ్చా?
కొంచెం లైట్గా. అలాంటివి అడగండి అంటారా? అదేం కాదు, లైట్గా పర్వాలేదు, మేనేజ్ చేస్తాను. యూ కెన్ మేనేజ్. Yeah. ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా యూ కెన్ మేనేజ్ మేబీ. అంటే వంటలు వచ్చిన వాళ్ళని చేసుకుంటే ఏ గొడవ ఉండదు కదా. కష్టమా? ఎందుకు కష్టం? ఇప్పుడు అందరికీ వస్తుంది వంటలు, యూట్యూబ్ చూస్తే చేసేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి? నేను ఆ సౌందర్యలహరి బుక్స్ అవి చదువుకుంటూ ఉంటాం. వాటి ఆన్లైన్లో వస్తున్నాయి కదా. ఒకటి నేను ఒక్కటి చెప్పాలి, ఆఫ్ కెమెరా అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉన్నారు, అసలు మామూలు కాదు, రచ్చ చేశారు ఇప్పటి వరకు. కెమెరా ఆన్ అనగానే సైలెంట్, నమస్తే సౌందర్య లహరి అంటున్నారు. లేదు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా అల్లరి చేస్తారంట, డాన్స్ చేస్తారంట, సాంగ్స్ పాడతారంట, మీ గురించి రకరకాలుగా చెప్తున్నారు మీ ఫ్రెండ్స్. మరి యాక్టివ్గా ఉండాలి కదా. యాక్టివ్గా ఉండాలి కదా. చూడండి ఎప్పుడెప్పుడే వస్తున్నారు పైకి. యాక్టివ్గానే ఉంటాం. అవునా? అన్నిట్లో కూడా యాక్టివ్గానే ఉంటాం. తను చాలా హెల్పింగ్ నేచర్ అండి, బాగా హెల్పింగ్ నేచర్, బాగా యాక్టివ్ గా ఉంటుంది, మా అందరికి సపోర్ట్ గా ఉంటుంది. సూపర్ అండి. అయితే మా కోసం ఇప్పుడు డాన్స్ చేస్తారా, పాట పాడతారా, ఏం చేస్తారు చెప్పండి? పాట పాడతాను. పాట పాడతారు, పాటతో సరిపెట్టేసుకుందాం. పర్వాలేదు. నెక్స్ట్ టైం డాన్స్ చేయిస్తాను. చేస్తా. ఓకే, నెక్స్ట్ టైం చేస్తాను. అయితే సాంగ్ పాడండి. రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కౌసల్య రామ రారా, కౌసల్య రామ రారా. రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కౌసల్య రామ రారా, కౌసల్య రామ రారా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిలేరా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా. అల్లరి చేయక మాని నువ్వు ఆరగించగరారా, అల్లరి చేయక మాని నువ్వు ఆరగించగరారా. నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం, నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం. మల్లెలు మాలలు కట్టి నీ మదిలో చేరరారా, మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా. బుగ్గను చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, బుగ్గను చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, మనసును మాలల చేసి నీ మెడలో వేసెదరారా, మనసును మాలగా చేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కౌసల్య రామ రారా, కౌసల్య రామ రారా, కౌసల్య రామ రారా, కౌసల్య రామ రారా. సూపర్ అండి, చాలా బాగా పాడారు. మీరిద్దరు ఏమవుతారు అండి? అంటే వదిన ఆడపడుచా? అవునండి, వదిన. అందుకనే చెప్పుకుని వేసుకున్నారు కలర్స్. అనుకునే వేసుకున్నా. నేను అనుకోకుండా వేసుకొచ్చాను, మ్యాచింగ్ అయ్యే ముగ్గురు. ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరేంటి? సుష్మిత. సుష్మిత గారు, మీరేం చేస్తున్నారు? బీడిఎస్ ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయరా? మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? గేమ్స్ ఆడతామని చెప్పచ్చు కదా, రీల్స్ చూస్తాను అన్నీ. ఓకే, అంటే ఖాళీ టైం ఉంటుందా? మనం కుదుర్చుకోవాలి. చదవడానికి అయిపోద్ది కదా టైం అంతా మాక్సిమం. నేను అంటున్నాను కాబట్టి కదా. చదువుతారా నిజంగా? ఎగ్జామ్ ముందు ప్రిపరేషన్? లేదు, కంటిన్యూస్గా ఉంటుంది మా వరకు అయితే. అవునా? ఎవ్రీడే వర్క్స్ ఉంటాయి. ఓకే ఓకే. ఇలా గేదర్ అవుతూ ఉంటారా మీరు? మేము ఒక దగ్గరే ఉంటాం. ఒక దగ్గర ఫ్రెండ్స్ ఇద్దరు ఒక దగ్గరే ఉంటారా? ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యాక ఒక దగ్గరికి వచ్చారా, లేకపోతే ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యారా? ఇక్కడికి వచ్చాక అంటే లైక్ కాలేజ్ స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్స్ అండి, ఫస్ట్ ఇయర్ నుంచి. ఓకే ఓకే. మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటారా? చేస్తాను. కాన్ఫిడెంట్గా చెప్పట్లా. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు విజయదుర్గ. ఓకే. నేను హౌస్ వైఫ్. ఓకే. రీసెంట్గా బాబు పుట్టాడు, సో వాడితో సరిపోద్ది ప్రెజెంట్. ఒక బాబా మీకు? ఒక బాబు. పేరేం పెట్టారండి? ఇంకా పెట్టలేదు, 6th month కి పెడతాం, 3rd month ఇప్పుడు. ఓకే ఓకే. అంటే ఫుల్ బిజీగా ఉంటారు మీరు. బిజీ. కానీ ఇప్పుడు గోల్డెన్ పీరియడ్, ఎందుకంటే పాలు తాగుతాడు పడుకుంటాడు, మళ్ళీ లెగిస్తారు, పాలు తాగుతాడు పడుకుంటారు. వన్స్ వాళ్ళకి గడక వచ్చిందా లేకపోతే పాకడ వచ్చిందా మొత్తం అంతా హడావుడి చేస్తారు, అంతే కదా? అంతే. ఈ మూమెంట్స్ ని ఎంజాయ్ చేయాలి మీరు.
అన్ని క్యాప్చర్ చేస్తున్నారా? ఎస్ చేస్తున్నాను. ఈ మధ్య ఎవ్రీ మంత్ కూడా ఫోటో షూట్ చేస్తున్నారు, మీరు కూడా చేస్తున్నారా? చేస్తున్నాను. అంతే, ఫాలో అయిపోవాలి ట్రెండ్ని. ఖాళీ టైం ఏం చేస్తూ ఉండేవారు? ఇప్పుడైతే ఖాళీ టైం లేదు మీకు? లేదు, ఖాళీ టైంలో అంటే టీవీ చూస్తాను, మూవీస్ చూస్తాను, ఇంకా కుకింగ్ అది ఇంట్లో సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీరేం చేస్తూ ఉంటారు? నేను ఇంట్లోనే హౌస్ వైఫ్. ఓకే, ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? పారాయణ చేస్తుంటాను, ఏనా ఆర్నమెంట్స్ అవి తయారు చేస్తూ ఉంటాను. అవునా, ఆ స్కిల్ ఉందా మీకు? అంటే మీకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్? ఎక్కువ. ఓకే, ఎలా చూస్ చేస్తూ ఉంటారు? ఎక్కడ అదే నేర్చుకున్నారు? యూట్యూబ్ లో చూసి. యూట్యూబ్ ని ఇలా కూడా యూస్ చేసుకుంటున్నారా మీరు? మీ అత్తగారు కదా? చేస్తుంటాను. వంటలు బాగా చేస్తూ ఉంటారు? వంటలు బాగా మీరు చేస్తాను. చేస్తారా, మీ కోడలు గారు చేస్తారా? నేను చేస్తాను, కోడలు చేస్తాను. ఇద్దరు చేస్తారు. షేరింగ్ ఇస్ కేరింగ్ అంటారా? షేర్ చేసుకుంటారా? సూపర్ అండి. బీసీఎన్ చూస్తూ ఉంటారా? చూస్తానండి. మమ్మల్ని చూస్తూ ఉంటారా? ఏ ప్రోగ్రామ్స్? మీ ప్రోగ్రామ్స్, న్యూస్ అన్నీ చూస్తారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ వరలక్ష్మి ఇది యాడ్లు. అవును, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసం మొత్తం 30 రోజులు 30 ఎపిసోడ్లు చేస్తాం, చూస్తుంటాం. 30 రోజులు 30 ఎపిసోడ్లు, 30 చీరలు, 30 పూజలు, 30 ఇళ్ళు. అన్ని మీరు ప్రోగ్రామ్ పెట్టమంటారండి. అవునా, రెగ్యులర్ గా చూస్తున్నారా? ఇప్పుడు మీరు కూడా పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మళ్ళీ టీవీలో ఎప్పుడు చూసుకుంటామా? అవునా, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటండి? లావణ్య. లావణ్య గారు, మీరేం చేస్తూ ఉంటారు? ఎంబ్రాయిడింగ్ చేస్తాను. ఎంబ్రాయిడరీ మీరే చేసుకున్నారా? ఎంబ్రాయిడరీ మీ బ్లౌజెస్ కి? అంటే మీకే చేసుకుంటారా, బయట వాళ్ళకి కూడా? బయట వాళ్ళకి కూడా చేస్తాను. మాకు చేస్తారా? చేస్తాను. వితౌట్ ఎనీ డిస్కౌంట్ ఇస్తారా? ఇస్తాను. ఏదో కెమెరా ముందు అడుగుతున్నాను కదా, సరే ఇద్దాంలే. లేదండి, ఇస్తాను, అడగండి, మా ఫ్రెండ్స్ అందరూ. ఓకే, ఖాళీ టైం ఏం చేస్తుంటారు? మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఇద్దరు. వాళ్ళు ఏం చేస్తున్నారు? స్కూల్స్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు. అమ్మాయి అబ్బాయ్యా? ఇద్దరు అమ్మాయిలే. ఇద్దరు అమ్మాయిలే. సూపర్. ఇంకా ఖాళీ టైం ఏం చేస్తుంటారు? టీవీ చూస్తాం, ఎంబ్రాయిడింగ్ చేస్తూ టీవీ చూస్తాం. ఓకే, ఫేస్బుక్ చూస్తారా? ఫేస్బుక్ కాదు, ఇప్పుడు ఇన్స్టా ట్రెండ్ కదా, ఇన్స్టాగ్రామ్ చూడరా? అబ్బో, ఓకే. డిజైన్స్, కొత్త డిజైన్స్ చూస్తాం. కొత్త డిజైన్స్ చూసి ఎలా కుట్టాలో నేర్చుకుంటారు. కొంచెం మంచిగానే యూటిలైజ్ చేసుకుంటున్నారు మీరైతే. మీరందరూ ఇక్కడ ఒకే ఫ్లోర్ లో ఉంటారా? ఓకే. ఎన్ని ఇయర్స్ అయిందండి ఇక్కడికి వచ్చి? 5 years అయింది. ఓకే, అందరూ గ్యాదర్ అవుతూ ఉంటారా? ఇలా పండగలకి పిలుస్తూ ఉంటారా? కిట్టి పార్టీలు, గేమ్స్ అన్ని చేసుకుంటాం. అచ్చా, అవునా. కిట్టి పార్టీస్ కి అంటే మంత్లీ ఇలా వన్స్ అని పెట్టుకుంటూ ఉంటారా? మంత్లీ వన్స్ ఒక రోజు ఒకళ్ళ ఇంట్లో, నెక్స్ట్ మంత్ వేరే వాళ్ళ ఇంట్లో. ఓకే. మీ ఇద్దరు రిలేటివ్స్ అండి, లేకపోతే నైబర్స్? ఫ్రెండ్స్. మరి ఇద్దరు కళ్ళేంటి ఒకలానే ఉన్నాయి కదా, అందరూ అంటారా? ఓకే, అంటే 6 నెలల సంవత్సరాలతో అల్లి ఒకటి అవుతారంట కదా, అంటే బుద్ధులు ఒకటి అవుతాయని తెలిసి ఫేస్ కూడా ఒకటి అయిపోతున్నాయంట. ఫేస్ ఇచ్చేసారా? సూపర్ అండి, థ్యాంక్ యూ. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు యశోద అండి. యశోద గారు, మీరేం చేస్తూ ఉంటారు? నేను ఐబీసీ కింద వర్క్ చేస్తున్నానండి, పోస్టల్ డిపార్ట్మెంట్ లో. ఓకే, ఖాళీ టైం ఏం చేస్తుంటారు? యూట్యూబ్ షార్ట్స్. యూట్యూబ్ షార్ట్స్ చూస్తారా, చేస్తారా? ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారా? ఏదైనా వర్క్, సంథింగ్ క్రాఫ్ట్ వర్క్ అలాంటివి పిల్లలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. అచ్చా, మీ ముగ్గురు కలిసి రీల్స్ చేయరా? రీల్స్ చేసారా? అది టాలెంట్ బయట తీయాలండి. ఇప్పుడు అది ట్రెండ్ అయిపోయిందండి పిల్లలకి. అదొకటి, ఇన్స్టా ఒకటి. దాంట్లో ఏంటంటే ఒక సాంగ్ రాగానే చేసే వాళ్ళే ఒక 10-15 వీడియోలు చూడడం, వీళ్ళు అలా ప్రాక్టీస్ చేయడం, వాళ్ళతో పాటు మీకు కూడా అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం, వాళ్ళకి ఓన్ అకౌంట్స్ ఎంత ఉన్నారో లేదా అప్పుడు అకౌంట్ క్రియేట్ చేయడం, పోస్ట్ చేసుకోవడం. ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా. అంతే అండి. అంటే ఇప్పుడు జనరేషన్ అది అయిపోయింది కదా, మనం వద్దు అన్నా కూడా వాళ్ళు వింటలేదు. ఓకే, మరి సాంగ్ పాడతారా మా కోసం? తప్పకుండా. ఓకే, పాడండి.
కంటి శుక్రవారము గడియలేదింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామివి కంటి శుక్రవారము గడియలేదింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామివి కంటి సొమ్ములన్నీ కాడబెట్టి సొంపుతో గోడము కట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వైష్ణవుల రొమ్ముతాల మూల చుట్టి చెమ్మతోన వైష్ణవుల రొమ్ముతాల మూల చుట్టి తుమ్మిద వైచాయతోన నెమ్మది నుండే స్వామివి కంటి శుక్రవారము గడియలేదింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామివి కంటి. సూపర్ అండి, చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ. సంగీతం ఎప్పుడు నేర్చుకున్నారు? నేను 6th నుంచి కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉన్నానండి. ఓకే, మధ్య మధ్య క్లాస్ ఉన్నప్పటి నుంచి మీరు నేను 6th చదువుతున్నప్పటి నుంచి ఓకే అలా 10th ఇంటర్ వరకు క్లాసెస్కి వెళ్ళేదాన్ని. తర్వాత తగ్గిపోయింది, కొంచెం స్టడీస్ అవి కంటిన్యూ చేయడం అలా తగ్గిపోయింది. తర్వాత ఎలా లేదన్నా కూడా నేను ఆన్లైన్లో వింటూనే ఉంటాను. అదే ఇంట్రెస్ట్ అండి బాగా. ఓకే, మరి మీరు నేర్చుకున్నారు, మీ పిల్లలకి నేర్పిస్తారు? సంగీత సుమాంజలి అని ఒక ఆవిడ ఉంటారు, లేడీ, ఒక ఆవిడ మనకి యూట్యూబ్ ఛానల్లో అసలు పిల్లలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు నేర్చుకోవచ్చు అనమాట. అచ్చా, ఓకే 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 అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరేంటి? కీర్తన, కీర్తన. మీరేం చదువుతున్నారు? బీడిఎస్ ఫైనల్ ఇయర్. ఓకే, వీళ్ళందరూ ఒకే బ్యాచా? సేమ్ బ్యాచ్. ఓకే ఓకే. మీరు ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? రీల్స్ చూస్తూ ఉంటారు. కరెక్ట్గా చెప్పారు ఫస్ట్ టైం అసలు. ఓకే, మీది ప్రాపర్ ఎక్కడ? మాది వైజాగ్. వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు? విష్ణు కాలేజ్లో చదువుకుంటున్నారు. ఓకే, ఇంకా ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? రీల్స్ చూస్తూ ఉంటారా? చూస్తారా? 5 చేస్తారా? అప్పుడప్పుడు చేస్తాం. ట్రై చేస్తూ ఉంటారా? సూపర్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరేంటి? మధుశాలిని. మధుశాలిని. మీరేం చేస్తూ ఉంటారు? బీడిఎస్. ఓకే, అందరూ ఒకే బ్యాచ్? అందరూ చిల్ అవుతూ ఉంటారా ఫ్రెండ్స్తో? చిల్ అవుతుంటాం. పార్టీస్ చేసుకుంటూ ఉంటారా? పార్టీస్ అంటే నైట్ పార్టీస్ చాలా తక్కువ. అంత టైం చదువులోనే మునిగి తేలిపోతారా? అలా ఏం లేదండి. అలా ఏం లేదు, మొత్తం అన్ని కవర్ చేస్తారు. ఓకే, ఫ్రెండ్స్ అవుటింగ్స్ అదే కలిసి వెళ్తూ ఉంటారా? కలిసి వెళ్తాం. ఓకే, సూపర్. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? సేమ్ రీల్స్ చూస్తాను. అందరూ కలిసి చిల్ అవుతూ ఉంటారు. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. ఓకే అండి, అందరి పరిచయాలు అయిపోయినాయి. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేద్దామా? అలాగే. ఓకే. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవభయములొసగి, అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా, విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా, అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు కలలతో
కురిసి ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల తొణకును గృహము సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవే సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. ఆదరించి నీవు అభయములొసగి అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. థ్యాంక్స్ అండి. అంటే కొంతమంది బొమ్మను పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది కలసం చేస్తూ ఉంటారు. మీకు ఇలా అనువైతేనా? ఇలా కలసం పెట్టుకుని పూజ చేయడం ఆనవాయితీ అండి. కలసానికి అమ్మవారిని పెట్టేశారు. అలాగే. ఓకే. ఎన్ని ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి? మా మ్యారేజ్ అయ్యి 28 ఇయర్స్ అయింది. 28 ఇయర్స్ నుంచి ఇలాగే ఇలాగే చేసుకుంటూ అత్తయ్య గారు ఇలా చేసేవారు, ఇంకా నేను అలాగే చేస్తున్నాను. అవునా? ఓకే అండి. ఎవరు హెల్ప్ చేశారు మీకు డెకరేషన్ లో? మా వారు చేశారు. మీ వారు హెల్ప్ చేస్తారండి. లక్కీ మీరు. మా అబ్బాయి కూడా ఉన్నాడు దగ్గర, చిన్న బాబు, తను కూడా హెల్ప్ చేశాడు. ఓకే. ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళిద్దరూ హెల్ప్ చేస్తున్నారా మీకు? అవునండి. సూపర్ అండి. అండ్ ఈ విగ్రహం గురించి చెప్పండి. మీరు ఇందాక ఏదో అంటున్నారు. ఇది లక్ష్మీదేవి రాగిదండి. ఓకే. అత్తయ్య గారు ఎప్పుడో సుమారుగా ఒక 50 సంవత్సరాల క్రితం పెద్ద తిరుపతిలో కొన్నారు. నేను పెళ్ళై వచ్చిన దగ్గర నుంచి ఆ విగ్రహానికే పూజలు అవి చేస్తూ ఉన్నాను. అవునా? అత్తయ్య గారు నాకు ఇచ్చారనమాట. మీరు మీ కోడలికి ఇస్తారా? ఇస్తాను. ఓకే. సూపర్. అది ఇంకా అలా అలా జనరేషన్స్ మారుతూ వంశపారంపర్యంగా వస్తుందండి. ఓకే. సూపర్ అండి. అండ్ చాలా బొమ్మల కలెక్షన్ ఉంది మీ దగ్గర. లక్ష్మీదేవులు, ఎక్కడ చూసినా లక్ష్మీదేవులు, వెంకటేశ్వర స్వాములు, ఇవన్నీ మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు గ్యాదర్ చేస్తారు? మా వారికి ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. ఎక్కడ ఏది కనబడితే అది బాగుంది అంటే తీసుకుంటారు. అవునా? అది కాదు, అష్టలక్ష్ములది కూడా తను తీసుకొచ్చారు. ఒకే ఫ్రేమ్ లో ఉంది. చాలా బాగుంది. సూపర్ అండి. అండ్ ఇది దీని గురించి చెప్పండి. ఈ విగ్రహం అది ఒకసారి మా ఆడపడుచు మా మ్యారేజ్ డేకి ఇచ్చిందండి, లక్ష్మీనారాయణది. నారాయణకి లక్ష్మీదేవి కాళ్ళు నొక్కుతుంది. చాలా క్యూట్ ఉంది, ఎక్కడ చూడలేదు, చాలా బాగుంది. సూపర్ అండి.
థ్యాంక్స్ అండి. పట్టిందండి మొత్తం డెకరేషన్ చేయడానికి? పట్టిందండి, ఒక 3 hours అలా పట్టింది. కంపల్సరీ పడుతుంది. ఓకే అండి, మరి నెక్స్ట్ ఏం చేద్దాం? తాంబూలం అది తీసుకున్నాను. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. హేమలత గారు, మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి బీసీఎన్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక అందమైన పట్టు చీర ఓపెన్ చేద్దామా? సేమ్ కలర్ అండి, చూసారా? గ్రీన్ శుభం అండి. అమ్మవారు నాకు మళ్ళీ మీ ద్వారా గ్రీన్ పంపించారు. సూపర్ అండి, సేమ్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి, బాగుంది. సూపర్ సూపర్. సో దీంతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. సో ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకి నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వీరి యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ గల వారికి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది భీమవరంలోనే కాదు, తాడేపల్లిగూడెంలో కూడా కొత్త స్టోర్ ఓపెన్ అయింది. దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ అవ్వండి. ఇదండి ఈనాటి శ్రావణలక్ష్మి ఎపిసోడ్. మరో కొత్త ఎపిసోడ్తో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.